అందరికి హ్యాపీ హోలీ. అయిపోయిన పెళ్లికి భజంత్రాలేంటి అనుకోకండి, ఈ పెళ్లి ఎప్పుడో జరిగింది కానీ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. అదే భజంత్రాలు లేట్ అయింది ఏమనుకోకండి. దిస్ ఇయర్ వాజ్ అన్ప్లాన్డ్ హోలీ అని నేను చెప్తా. ఏదో అలా సరదాగా చిన్నగా పసుపు కుంకుమలతో స్టార్ట్ అయిన మా హోలీ చాలా వైల్డ్ గా ఎండ్ అయింది. అమ్మో హోలీనా అని అన్న వాళ్ళ ఈ హోలీకి చాలా బీభత్సవం క్రియేట్ చేసిర్రు. ఆబ్వియస్ గా అన్ప్లాన్డ్ హోలీ అని అన్నాను కాబట్టి ఏ కలర్స్ యూజ్ చేయాలో తెలియక మేము స్నో స్ప్రే యూజ్ చేసినాం. అయితే ఇంకా ఆ తర్వాత చెప్పలేనంతగా ఎంజాయ్ చేసేసినాం మేము ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి. నాకెందుకో ఎన్ని కలర్స్ ఉన్నా ఇలా వాటర్ తో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది హోలీ. యాగో హోలీ స్టార్ట్ చేశాం కదా అని ఇంకా ప్లాన్డ్ గా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి నీట్ గా రెడీ అయ్యాం. రెడీ అవ్వడం ఎందుకని మీరు అనుకోకండి, మనకు ఫోటోస్ ముఖ్యం బిగులు. మా ఫ్రెండ్స్ కి తెలియకుండా వెళ్ళాం. వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. చెప్పాలంటే మేము వెళ్ళేసరికి వాళ్ళ నిద్రలో నుంచి కూడా లేవలేదు. ఇక్కడ మా ఫ్రెండ్ కి కొద్దిసేపటి వరకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. వీళ్ళతో ఆడేసాం హోలీ. నా ఫ్రెండ్ హాయ్ చెప్పే లోపు నా ఫ్రెండ్ హెడ్ కి గుడ్ గిఫ్ట్ గా ఇచ్చింది. మా ఫ్రెండ్స్ మా దగ్గర నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ మేము మాత్రం డిసైడ్ అయ్యి వెళ్ళాము. నాకు తెలిసి మా ఫ్రెండ్ ఇలా హెడ్ మీద పడ్డ గుడ్డు కంటే వాళ్ళ రూమ్ ఖరాబ్ అయిపోయింది అన్న బాధలోనే ఎక్కువగా ఉండొచ్చు. బట్ ఎస్ దీస్ ఆర్ ఆల్ మెమరీస్. నిద్రలో నుంచి లేచిన మా ఫ్రెండ్ కూడా గుడ్డుని గిఫ్ట్ గా చేసి ఆ ఇచ్చిన గిఫ్ట్ ఇది ఒక్క రోజే కాదు మినిమం 3 రోజులు ఉండాలని చెప్పేసి నీట్ గా ఇలా డెకరేషన్ చేసి కొంచెం కాదు చాలా పైశాచిక ఆనందాన్ని పొందింది. లాస్ట్ కి మేము కూడా మా ఫ్రెండ్స్ తోని కలర్స్ పూయించేసుకొని వాళ్ళతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్ కి ఇలా మంచి పిక్చర్స్ తీసుకొని ఈ చిన్ని పాపతోని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఏదో సాధించామని ఇంటికి వచ్చే లోపు ఇలా ఈ కట్టప్ప నాకే వెన్నుపోటు పొడిచింది. మరి ఇట్లా నన్ను ఒక్కదాన్ని డెకరేషన్ చేసి నన్ను ఒక్కదాన్ని అందంగా ఉంచాలని చూస్తే నేను ఊరుకుంటానా? నా ఫ్రెండ్ కూడా బాగుండాలి కదా, అందుకే నేను కూడా మంచిగా డెకరేషన్ చేసేసిన. ఆనికి ఇవ్వడానికి నా దగ్గర గిఫ్ట్ లేదనుకుంది నా ఫ్రెండ్, కానీ నాకు ఇచ్చిన దాంట్లో షేర్ చేసుకోవడం అలవాటు. ఈ లోపు మా టెర్రస్ పైన ఎవరో పిల్లలు హోలీ ఆడుతున్నట్టు వినిపిస్తే ఇంకా పైకి వెళ్ళిపోయాం. ఈ పిల్లలందరూ ఉన్నారు, వీళ్ళతో కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఇలా ఉన్న మా ఫ్రెండ్స్ ఇలా అయిపోయాయి. మేమైతే సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ డౌన్.